ఓం శాంతి 2-2-2025 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. ఈ సంవత్సరం నిమిత్తము మరియు నిర్మాణంగా అయ్యి జమా ఖాతాను పెంచుకోండి మరియు అఖండ మహాదానిగా అవ్వండి. రివైజ్ 31-12-2003. ఈరోజు అనేక భుజధారుడైన బాప్దాదా నలువైపులా ఉన్న తమ భుజాలను చూస్తున్నారు. కొన్ని భుజాలు సాకారంలో సన్ముఖంలో ఉన్నారు. చాలా భుజాలు సూక్ష్మ రూపంలో కనిపిస్తూ ఉన్నారు. బాప్దాదా తమ అనేక భుజాలను చూసి సేవాధారీలను హర్షిస్తూ ఉన్నారు. భుజాలందరూ నంబర్ వారుగా ఉన్నారు. చాలామంది ఆల్రౌండర్గా, ఎవర్ రెడీగా, ఆజ్ఞాకారి భుజాలుగా ఉన్నారు. కుడి భుజాలుగా ఉన్నవారు బాప్దాదా కేవలం సూచన ఇవ్వగానే అలాగే బాబా, హాజరుగా ఉన్నాం బాబా, ఇప్పుడే చేస్తాం బాబా అని అంటారు. ఇలాంటి అతి ప్రియమైన పిల్లలను చూసి ఎంత సంతోషం అవుతుంది. బాప్దాదాకు తప్ప ఇక ఏ ధర్మాత్మకు, మహానాత్మకు ఇలాంటి మరియు ఇంత సహయోగి భుజాలు లభించరు అని బాప్దాదాకు ఆత్మిక గర్వం ఉంది. పూర్తి కల్పంలో తిరిగి చూడండి, ఇలాంటి భుజాలు ఎవరికైనా లభించారా? కనుక బాప్దాదా ప్రతి భుజం యొక్క విశేషతను చూస్తున్నారు. మీరు పూర్తి విశ్వం నుండి ఎంపిక చేసుకున్న విశేషమైన భుజాలు చూడండి. ఈరోజు ఈ హాలులోకి కూడా ఎంతమంది వచ్చి చేరుకున్నారు? ఈరోజు హాలులో 18,000 కంటే ఎక్కువ మంది సోదరులు కూర్చొని ఉన్నారు. మరి అందరూ తమను తాము మేము పరమాత్మ భుజాలము అనే అనుభవం చేస్తున్నారా? నశ, ఆత్మిక గర్వం ఉంది కదా. నలువైపుల నుండి క్రొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు అందరూ వచ్చి చేరుకున్నారు అని బాప్దాదాకు సంతోషం ఉంది. కానీ క్రొత్త సంవత్సరము దేనిని గుర్తు ఇప్పిస్తుంది? క్రొత్త యుగము మరియు క్రొత్త జన్మను గుర్తు ఇప్పిస్తుంది. ఇది ఎంత పురాతనమైన చివరి జన్మను అంతగానే క్రొత్త మొదటి జన్మ ఎంత సుందరంగా ఉంది. ఇది నల్లగా ఉంది, అది సుందరంగా ఉంది. ఎలాగైతే ఈరోజు పాత సంవత్సరం కూడా స్పష్టంగా ఉంది మరియు క్రొత్త సంవత్సరం కూడా ఎదురుగా స్పష్టంగా ఉందో, అలా మీ క్రొత్త యుగము, క్రొత్త జన్మ కూడా మీ ఎదురుగా స్పష్టంగా వస్తుందా? ఈరోజు చివరి జన్మలో ఉన్నారు, రేపు మొదటి జన్మలో ఉంటారు. స్పష్టంగా ఉందా? ఎదురుగా వస్తోందా? ఎవరైతే ఆదిలో వచ్చిన పిల్లలు ఉన్నారో వారు బ్రహ్మబాబా విషయంలో దీనిని అనుభవం చేశారు. బ్రహ్మబాబాకు తన క్రొత్త జన్మ అనగా క్రొత్త జన్మ యొక్క రాజరికపు శరీరము అనే డ్రెస్సు సదా ఎదురుగా మేకుకు వ్రేలాడుతున్నట్లు కనిపించేది. ఏ పిల్లలు బాబాను కలుసుకునేందుకు వెళ్ళినా వారు అనుభవం చేసేవారు. ఈరోజు వృద్ధునిగా ఉన్నాను, రేపు చిన్న బాలుడిగా అవుతాను అని బ్రహ్మబాబా అనుభవం చేశారు. గుర్తు ఉంది కదా. పాతవారికి గుర్తు ఉందా? వాస్తవానికి ఇది ఈరోజు మరియు రేపటి ఆటయే. ఇంత స్పష్టంగా భవిష్యత్తు అనుభవం అవ్వాలి. ఈరోజు స్వరాజ్య అధికారులు, రేపు విశ్వరాజ్య అధికారులు. నశ ఉందా? చూడండి. ఈరోజు పిల్లలు కిరీటం ధరించి కూర్చొని ఉన్నారు. రిట్రీట్కు వచ్చిన డబల్ విదేశీ చిన్న పిల్లలు కిరీటం ధరించి కూర్చొని ఉన్నారు. కనుక ఏ నశ ఉంది? కిరీటం ధరించినందున ఏ నశ ఉంది? వీరంతా మేము ఫరిస్తాలము అనే నశలో ఉన్నారు. మేము నశలో ఉన్నాము అని చేతులు ఊపుతూ ఉన్నారు. ఈ సంవత్సరం ఏం చేస్తారు? క్రొత్త సంవత్సరంలో ఏ నవీనత చేస్తారు? ఏదైనా ప్లాన్ తయారు చేశారా? ప్రోగ్రామ్స్ అయితే చేస్తూనే ఉంటారు. 1,00,000 మందికి కూడా చేశారు, 2,00,000 మందికి కూడా చేశారు. ఇప్పుడు నవీనత ఏం చేస్తారు? ఈ రోజుల్లో మనుషులు ఒకవైపు స్వయానికి ప్రాప్తి చేసుకోవాలి అనే కోరికతో ఉన్నారు, కానీ ధైర్యహీనంగా ఉన్నారు. వారిలో ధైర్యం లేదు. వినాలని కోరుకుంటారు కూడా, కానీ తయారయ్యే ధైర్యం లేదు. అలాంటి ఆత్మలను పరివర్తన చేసేందుకు మొదట ఆత్మలకు ధైర్యం అనే రెక్కలు తగిలించండి. ధైర్యం అనే రెక్కలకు ఆధారం అనుభవం.
వారికి అనుభవం చేయించండి. అనుభవం అనేది ఎలాంటిది అంటే కొద్దిగా దోసిలి లభించిన తర్వాత అనుభవం చేశారు అంటే ఆ అనుభవం అనే రెక్కల నుండి లేక అనుభవం అనే పాదాలు అనండి దాని ద్వారా ధైర్యంతో ముందుకు వెళ్ళగలరు. దీని కొరకు విశేషంగా ఈ సంవత్సరం నిరంతర అఖండ మహాదానిగా అవ్వాల్సి వస్తుంది. మనసా ద్వారా శక్తి స్వరూపాన్ని తయారు చేయండి. మహాదానిగా ఈ మనసా ద్వారా వైబ్రేషన్ల ద్వారా నిరంతరము శక్తులను అనుభవం చేయించండి. వాచా ద్వారా జ్ఞాన దానం చేయండి. కర్మల ద్వారా గుణాల దానం చేయండి. పూర్తి రోజంతటిలో మనస వాచ కర్మణ మూడింటి ద్వారా అఖండ మహాదానులుగా అవ్వండి. సమయ ప్రమాణంగా ఇప్పుడు కేవలం దానిలుగా కాదు, అనగా అప్పుడప్పుడు దానం చేసేవారిగా కాదు, అఖండ దానులుగా అవ్వాలి. ఎందుకంటే ఆత్మలకు అవసరం ఉంది కనుక మహాదానులుగా అవ్వాలి అంటే మొదట మీ జమా ఖాతాను చెక్ చేసుకోండి. 4 సబ్జెక్టులలో జమా ఖాతా ఎంత శాతం ఉంది? ఒకవేళ స్వయంలో జమా ఖాతా లేకుంటే మహాదానులుగా ఎలా అవుతారు? అయితే జమ ఖాతాను చెక్ చేసుకునే గుర్తు ఏమిటి? మనస వాచ కర్మ ద్వారా సేవ అయితే చేశారు కానీ జమ అయినందుకు గుర్తు ఏమిటి అంటే సేవ చేస్తూ మొదట స్వయం యొక్క సంతుష్టత ఉండాలి. దీనితో పాటు ఎవరికైతే సేవ చేస్తారో ఆ ఆత్మలలో కూడా సంతోషం యొక్క సంతుష్టత వచ్చిందా? ఒకవేళ రెండు వైపులా సంతుష్టత లేదు అంటే సేవ యొక్క ఖాతాలో మీ సేవా ఫలం జమ అవ్వలేదు అని అర్థం చేసుకోండి. బాప్దాద అప్పుడప్పుడు పిల్లల జమ ఖాతాను చూస్తారు. అక్కడక్కడ శ్రమ ఎక్కువగా చేస్తున్నారు కానీ జమ యొక్క ఫలితం తక్కువగా ఉంది. దీనికి కారణం ఏమిటి? ఇరువైపులా సంతుష్టత తక్కువగా ఉంది. స్వయం కానీ ఇతరులు కానీ సంతుష్టతను అనుభవం చేయలేదు అంటే జమ ఖాతా తగ్గిపోతుంది. జమ ఖాతాను చాలా సహజంగా పెంచుకునే బంగారు తాళం చెవిని బాప్దాదా తన పిల్లలకి ఇచ్చారు. ఆ తాళం చెవి ఏదో తెలుసా? లభించింది కదా. జమ ఖాతాను సహజంగా నిండుగా చేసుకునే బంగారు తాళం చెవి మనస వాచ కర్మణ. ఏ సేవ చేసే సమయంలోనైనా మీ లోపల నిమిత్త భావం యొక్క స్మృతి ఉండాలి. నిమిత్త భావము నిర్మాణ అనగా నమ్రత నిరహంకార భావం, శుభభావము, ఆత్మిక స్నేహ భావము. ఒకవేళ ఈ భావం యొక్క స్థితిలో స్థితమై సేవ చేసినట్లయితే మీ ఈ భావము ద్వారా సహజంగానే ఆత్మల భావన పూర్తి అవుతుంది. ఈ రోజుల్లో మనుషులు ప్రతి ఒక్కరి భావం ఎలా ఉంది అని గమనిస్తూ ఉన్నారు. నిమిత్త భావంతో చేస్తున్నారా లేక అభిమానం యొక్క భావంతో చేస్తున్నారా? ఎక్కడ నిమిత్త భావం ఉంటుందో అక్కడ నిర్మాణ భావం స్వతహాగా వచ్చేస్తుంది, నమ్రత అనేది. కనుక ఏం జమ అయింది, ఎంత జమ అయింది అని చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ సమయం అనగా సంగమ యుగమే జమ చేసుకునే యుగం. తర్వాత పూర్తి కల్పమంతా జమ యొక్క ప్రాప్తి ఉంటుంది. ఇక్కడ చేసినందుకు అక్కడ ప్రాప్తి. కనుక ఈ సంవత్సరం ఏ విశేషమైన అటెన్షన్ ఇవ్వాలి? తమ తమ జమ ఖాతాను చెక్ చేసుకోండి. చెకర్గా కూడా అవ్వండి, మేకర్గా కూడా అవ్వండి, తయారు చేసుకునే వారిగా కూడా కండి. ఎందుకంటే సమయపు సమీపత యొక్క దృశ్యాలను చూస్తున్నారు. అంతేకాక మేం సమానంగా అవుతాము అని అందరూ బాప్ దాదాతో ప్రతిజ్ఞ కూడా చేశారు. ప్రతిజ్ఞ చేశారు కదా. ఎవరైతే ప్రతిజ్ఞ చేశారో వారు చేతులు ఎత్తండి. పక్కాగా చేశారా లేక పర్సెంటేజ్లో చేశారా? పక్కాగా చేశారు కదా. మరి బ్రహ్మబాబా సమానంగా జమ ఖాతా ఉండాలి కదా. బ్రహ్మబాబా సమానంగా అవ్వాలి అంటే బ్రహ్మబాబాలో ఏ విశేషమైన చరిత్రను చూశారు? ఆది నుండి అంతిమం వరకు ప్రతి విషయంలో నేను అని అన్నారా లేక బాబా బాబా అని అన్నారా? నేను చేస్తున్నాను అని అనలేదు, బాబా చేయిస్తున్నారు అని అన్నారు. ఎవరిని కలుసుకునేందుకు వచ్చారు?
బాబాను కలుసుకునేందుకు వచ్చారు అని అనేవారు. వారిలో నేను అనేది అభావంగా, అవిద్యగా, అంటే అదేమిటో తెలియనిదిగా ఉండడాన్ని చూశారు కదా. ప్రతి మురళిలో బాబా బాబా అని ఎన్నిసార్లు గుర్తిప్పిస్తారు కనుక సమానంగా అవ్వడం అనగా మొదట నేను అనేది అభావంగా ఉండాలి. ఇంతకు ముందు కూడా వినిపించాము, బ్రాహ్మణులలో నేను అనేది కూడా చాలా రాయల్గా ఉంది, గుర్తు ఉంది కదా, వినిపించాం కదా. బాప్దాదా ప్రత్యక్షత జరగాలి అని, బాప్దాదాను ప్రత్యక్షం చెయ్యాలి అని అందరూ కోరుకుంటారు. ప్లాన్లు చాలా తయారు చేస్తారు, మంచి ప్లాన్లు తయారు చేస్తారు. అందుకు బాప్దాదా సంతోషిస్తూ ఉన్నారు. కానీ ఈ రాయల్ రూపం యొక్క నేను అనేది ప్లానులో సఫలతలో కొంత శాతాన్ని తగ్గించేస్తుంది. ప్రతి సంకల్పంలో, మాటలో, కర్మలో సహజంగానే బాబా బాబా అనే స్మృతి ఉండాలి. నేను అనేది ఉండరాదు. బాప్దాదా చేయించే వారిగా చేయిస్తూ ఉన్నారు. జగదంబలో ఇదే విశేషమైన ధారణ ఉండేది. జగదంబ గారి స్లోగన్ గుర్తు ఉందా? పాతవారికి గుర్తు ఉంటుంది. గుర్తు ఉందా చెప్పండి. హుకుమీ హుకుం చలాయే రహా. ఆజ్ఞాపించే వారి ఆజ్ఞ నడుస్తూ ఉంది, అంటే నడిపిస్తూ ఉంది. బాబా ఆజ్ఞాపిస్తూ ఉన్నారు, నేను తన ఆజ్ఞ అనుసారంగా నడుస్తూ ఉన్నాను. ఇదే జగదంబ యొక్క విశేషమైన ధారణ. కనుక నంబర్ తీసుకోవాలన్నా, సమానంగా అవ్వాలి అన్నా నేను అనేది సమాప్తం అయిపోవాలి. నోటి నుండి స్వతహాగానే బాబా బాబా అని రావాలి. కర్మలో మీ ముఖంలో బాబా యొక్క మూర్తి కనిపించాలి. అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది. ఈ రాయల్ రూపం యొక్క నేను నేను అనే పాటలు బాప్దాదా చాలా వింటూ ఉన్నారు. నేనేం చేశానో అదే కరెక్ట్, నేను ఏది ఆలోచించానో అదే కరెక్ట్, అదే జరగాలి. ఈ నేను అనేది మోసం చేస్తోంది. భలే ఆలోచించండి, చెప్పండి, కానీ నిమిత్తము మరియు నిర్మాణ భావంతో చేయండి. బాప్దాదా ఇంతకు ముందు కూడా ఒక ఆత్మిక డ్రిల్ నేర్పించారు. అదేది? ఇప్పుడిప్పుడే మాలికులు, ఇప్పుడిప్పుడే బాలకులు. మీ ఆలోచనలు తెలిపించడంలో మాలిక్ స్థితి. చాలామంది ఫైనల్ చేసిన తర్వాత బాలక్ స్థితి. ఎలాంటి భావం లేకుండా ఉండిపోవాలి, బాలకుల్లాగా, చిన్నపిల్లల్లాగా. మాలికులు మరియు బాలకులు, ఈ ఆత్మిక డ్రిల్లు చాలా చాలా అవసరం. కేవలం బాప్దాదా ఇచ్చిన 3 శబ్దాల శిక్షణను గుర్తుంచుకోండి. అందరికీ గుర్తు ఉందా? మనస్సులో నిరాకారి, వాచాలో నిరహంకారి, కర్మలో నిర్వికారి. ఎప్పుడు సంకల్పం చేసినా నిరాకారి స్థితిలో స్థితమై సంకల్పం చేయండి. మిగిలినవన్నీ మర్చిపోండి, కానీ 3 శబ్దాలను మర్చిపోకండి. సాకార రూపంలో బ్రహ్మబాబా ఇచ్చిన ఈ 3 శబ్దాల శిక్షణ మీకు బహుమతి అయింది. కనుక బ్రహ్మబాబాతో సాకార రూపంలో కూడా ప్రేమ ఉండేది. ఇప్పుడు కూడా డబల్ విదేశీయులు తమకు బ్రహ్మబాబాపై చాలా ప్రేమ ఉంది అని చాలా అనుభవాలు వినిపిస్తారు. చూడకున్నా కూడా ప్రేమ ఉంది. డబల్ విదేశీయులకు బ్రహ్మబాబాపై చాలా ప్రేమ ఉంది కదా, ఉంది కదా. ఎవరిపై ప్రేమ ఉంటుందో వారు ఇచ్చిన బహుమతిని చాలా సంభాలన చేసి పెట్టుకుంటారు. మరి బ్రహ్మబాబాపై ప్రేమ ఉంటే ఈ 3 శబ్దాల శిక్షణపై కూడా ఉండాలి. ఇందులో సంపన్నంగా అవ్వడము లేక సమానంగా అవ్వడం చాలా సహజమైపోతుంది. బ్రహ్మబాబా ఏం చెప్పారు గుర్తు చేసుకోండి. క్రొత్త సంవత్సరంలో వాచా సేవ భలే చేయండి, ఆడంబరంగా చేయండి, కానీ అనుభవం చేయించే సేవపై అటెన్షన్ ఉంచండి. ఈ సోదరి ద్వారా లేక సోదరుడి ద్వారా మాకు శక్తి అనుభవం అయింది, శాంతి అనుభవం అయింది అని అందరూ అనుభవం చేయాలి. ఎందుకంటే అనుభవాన్ని ఎప్పుడూ మర్చిపోలేరు. విన్న దానిని మర్చిపోవచ్చు, వినేందుకు మంచిగా అనిపిస్తుంది, కానీ విన్న దానిని మర్చిపోవచ్చు. అనుభవం అనేది ఎలాంటిది అంటే వారిని ఆకర్షించి మీ సమీపానికి తీసుకొస్తుంది. సంపర్కంలో ఉన్నవారు సంబంధంలోకి వస్తూ ఉంటారు. ఎందుకంటే సంబంధంలోకి రాకుండా వారసత్వానికి అధికారులుగా అవ్వలేరు. కనుక అనుభవం అనేది సంబంధంలోకి తీసుకొస్తుంది. మంచిది.
ఏం చేయాలో అర్థమైందా? చెక్ చేసుకోండి. చేకర్‌గా కూడా అవ్వండి, మేకర్‌గా కూడా అవ్వండి. అనుభవం చేయించడంలో మేకర్‌గా అవ్వండి. జమ ఖాతాను చెక్ చేసుకోవడంలో చేకర్‌గా అవ్వండి. ఇప్పుడు అందరూ ఏం చేస్తారు? బాప్దాదాకు క్రొత్త సంవత్సరం కొరకు ఏదైనా బహుమతి ఇస్తారా లేక ఇవ్వరా? క్రొత్త సంవత్సరంలో ఏం చేస్తారు? ఒకరికొకరు బహుమతి ఇచ్చుకుంటారు కదా. ఒకటేమో కార్డు ఇస్తారు మరియు బహుమతి కూడా ఇస్తారు. బాప్ దాదాకు కార్డు వద్దు, రికార్డు కావాలి. పిల్లలందరి రికార్డు నంబర్ 1గా ఉండాలి. ఇలాంటి రికార్డు కావాలి. నిర్విఘ్నంగా ఉండాలి. ఇప్పుడు విఘ్నాలకు చెందిన కొన్ని కొన్ని విషయాలు విన్నప్పుడు బాప్ దాదాకు ఒక నవ్వు వచ్చే ఆట గుర్తుకొస్తుంది. ఆ నవ్వు వచ్చే ఆట ఏదో తెలుసా? ఆట ఏమిటంటే వృద్ధులుగా ఉన్నవారు బొమ్మలాట ఆడుతున్నారు. అవ్వడానికేమో వృద్ధులు, కానీ ఆడేది బొమ్మలాట. మరి ఇది నవ్వు వచ్చే ఆటనే కదా. అలాగే మీరు ఇప్పుడు చిన్న చిన్న విషయాలను వింటారు, చూస్తారు కదా. అది ఎలా అనిపిస్తుంది అంటే మీరు వానప్రస్థ స్థితిలో ఉన్నారు, కానీ విషయాలు ఎంత చిన్నవి. ఇలాంటి రికార్డు బాప్ దాదాకు మంచిగా అనిపించదు. కార్డు ఇచ్చేందుకు బదులు మేము నిర్విఘ్నంగా ఉన్నాము, చిన్న విషయాలన్నీ సమాప్తమైపోయాయి అనే రికార్డు ఇవ్వండి. పెద్ద పెద్ద విషయాలను చిన్నవిగా చేసుకోవడం నేర్చుకోండి మరియు చిన్న విషయాలను సమాప్తం చేయడం నేర్చుకోండి. ఒక్కొక్క పుత్రుడు తన ముఖాన్ని బాప్దాదా యొక్క ముఖాన్ని చూపించే దర్పణంగా చేసుకోవాలి అని బాప్దాదా కోరుకుంటూ ఉన్నారు. మీ దర్పణంలో బాప్దాదా కనిపించాలి కనుక ఇలాంటి విచిత్రమైన దర్పణాన్ని బాప్దాదాకు బహుమతిగా ఇవ్వండి. పరమాత్మ కనిపించే దర్పణమేది ప్రపంచంలో లేనే లేదు కనుక ఈ క్రొత్త సంవత్సరంలో విచిత్ర దర్పణంగా అయ్యే బహుమతినివ్వండి. ఎవరు చూసినా ఎవరు విన్నా వారికి బాప్దాదాయే కనిపించాలి, వినిపించాలి. తండ్రి యొక్క శబ్దాలే వినిపించాలి. మరి బహుమతి ఇస్తారా? ఇస్తాము అని దృఢ సంకల్పం చేసేవారు చేతులెత్తండి. దృఢ సంకల్పం యొక్క చేతినెత్తండి. డబల్ విదేశీయులు కూడా చేతులు ఎత్తుతున్నారు. సింధీ గ్రూప్ వారు కూడా చేతులు ఎత్తుతున్నారు. ఆలోచించి ఎత్తుతున్నారు. మంచిది. బాప్దాదాకు సింధీ గ్రూప్ వారిపై విశ్వాసం ఉంది. ఏ విశ్వాసం ఉందో చెప్పమంటారా? సింధీ గ్రూప్ నుండి ఎలాంటి ఒక మైక్ వెలువడాలి అంటే వారు ఎలా ఉన్న వారము ఎలా తయారయ్యామో అని ఛాలెంజ్ చేసి చెప్పగలగాలి. సింధీలను మేల్కొల్పాలి. పాపం అభాగ్యులుగా ఉన్నారు, గుర్తించడమే లేదు. దేశం యొక్క అవతారమునే తెలుసుకోలేదు. అంటే సింధ్ హైదరాబాద్లోనే బాబా వచ్చారు, కానీ అక్కడ వారు గుర్తించలేదు అని బాబా అంటూ ఉన్నారు. కనుక సింధీ గ్రూప్ నుండి ఎలాంటి మైకు వెలువడాలి అంటే వారు ఛాలెంజ్ చేసి వాస్తవమేమిటో మేము వినిపిస్తామని చెప్పాలి. సరేనా? నా నమ్మకాన్ని పూర్తి చేస్తారా? నలువైపులా ఉన్న సదా అఖండ మహాదాని పిల్లలకు, నలువైపులా ఉన్న తండ్రి యొక్క కుడి భుజాలు ఆజ్ఞాకారి భుజాలకు, నలువైపులా ఉన్న సదా సర్వాత్మలకు ధైర్యం అనే రెక్కలను తగిలించే ధైర్యవంతులైన పిల్లలకు, నలువైపులా ఉన్న సదా తండ్రి సమానం ప్రతి కర్మలో ఫాలో చేసేవారు, బ్రహ్మ బాబా మరియు జగదంబ యొక్క శిక్షణలను సదా ప్రాక్టికల్ జీవితంలోకి తీసుకొచ్చే పిల్లలందరికీ చాలా చాలా ప్రియ స్మృతులు, ఆశీర్వాదాలు మరియు నమస్తే. డబల్ విదేశీయులకు మరియు భారత్వాసి పిల్లలకు డబల్ గుడ్ నైట్ మరియు గుడ్ మార్నింగ్ రెండింటినీ చెప్తున్నారు. ఇప్పుడు ఎలాగైతే సంతోషంగా ఉన్నారు కదా, అలా ఎప్పుడైనా ఏదైనా అలాంటి విషయం వచ్చినప్పుడు ఈ రోజును గుర్తు చేసుకొని సంతోషంలో ఊగండి. సంతోషమనే ఊయలలో సదా ఊగుతూ ఉండండి. ఎప్పుడు దేనికి దుఃఖమనే అల రాకూడదు. దుఃఖమునిచ్చే ఆత్మలు ప్రపంచంలో అనేక మంది ఉన్నారు. మీరు సుఖమునిచ్చి సుఖమును తీసుకునేవారు సుఖదాత పిల్లలు, సుఖ స్వరూపులు. ఒకసారి సుఖం అనే ఊయలలో ఊగండి, ఒకసారి ప్రేమ అనే ఊయలలో ఊగండి, ఒకసారి శాంతి అనే ఊయలలో ఊగండి. ఊగుతూనే ఉండండి. క్రింద మట్టిలో పాదం మోపకండి, ఊగుతూనే ఉండండి. మట్టిలో పాదం మోపడము అనగా దేహ అభిమానంలోకి రావడం. అలా ఉండరాదు. సంతోషంగా ఉండండి. అందరినీ సంతోషంగా ఉంచండి.
మరియు జనులకు సంతోషాన్ని పంచండి. మంచిది. ఓం శాంతి. వరదానం: ఫరిస్తా స్థితి ద్వారా తండ్రి స్నేహానికి రిటర్న్ ఇచ్చే సమాధాన స్వరూప భవ. ఫరిస్తా స్థితిలో స్థితం అవ్వడమే తండ్రి స్నేహానికి రిటర్న్ ఇవ్వడం. ఇలాంటి రిటర్న్ ఇచ్చేవారు సమాధాన స్వరూపంగా అయిపోతారు. సమాధాన స్వరూపంగా అవ్వడం వలన స్వయం యొక్క మరియు ఇతర ఆత్మల సమస్యలు స్వతహాగానే సమాప్తమైపోతాయి. కనుక ఇప్పుడు ఇది ఇలాంటి సేవ చేసే సమయం, తీసుకోవడంతో పాటు ఇచ్చే సమయం. కనుక ఇప్పుడు తండ్రి సమానం ఉపకారిగా అయి వారి పిలుపులు విని, అంటే అనేక మంది పిలుస్తూ ఉన్నారు కదా, వారి పిలుపులు విని మీ ఫరిస్తా రూపము ద్వారా ఆత్మల వద్దకు చేరుకోండి. అంతేకాక సమస్యలతో అలసిపోయిన ఆత్మల అలసటను దూరం చేయండి. స్లోగన్: వ్యర్థంతో నిర్లక్ష్యంగా అవ్వండి, మర్యాదలతో కాదు. మర్యాదలు అంటే నిర్లక్ష్యంగా ఉండకూడదు, వ్యర్థం అంటే నిర్లక్ష్యంగా ఉండాలి. అవ్యక్త ఇషారా: ఏకాంత ప్రియులుగా అయ్యి ఏకతను ఏకాగ్రతను స్వంతం చేసుకోవటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. పరస్పర సంస్కారాలలో ఏదైతే భిన్నత ఉందో దానిని ఏకతలోకి తీసుకురండి. ఏకత కోసం వర్తమానంలో ఉన్న భిన్నతను తొలగించి రెండు విషయాలను తీసుకురావాల్సి వస్తుంది. మొదటిది ఏక్ నామీగా అయ్యి సదా ప్రతి విషయంలో ఒక్క శివబాబా పేరునే తీసుకోండి. దీనితో పాటు సంకల్పాలు, సమయము మరియు జ్ఞాన ఖజానాలను ఎకానమీ పొదుపు చేయండి. అప్పుడు నేను అనేది ఇమిడిపోయి ఒక్క తండ్రిలో అన్ని భిన్నతలు ఇమిడిపోతాయి. ఓం శాంతి.